అండ్ నెక్స్ట్ ఏలూరుకు సంబంధించిన బ్రేకింగ్ కొట్టి తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆక్వా రైతులు భారీ పోరాటానికి సిద్ధమవుతున్నారు. తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తెచ్చినా పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోనసీమ నుంచి ఢిల్లీ వరకు పోరాటానికి సిద్ధమయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆక్వా రైతుల రాష్ట్ర స్థాయి అత్యవసర సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫీడ్ రేట్లు పెరగడంతో పాటు వాతావరణ పరిస్థితుల కారణంగా నష్టపోతున్నామని చెప్తున్నారు ఆక్వా రైతులు. విద్యుత్ సబ్సిడీ కోసం ప్రభుత్వం ఇచ్చిన జీవో అమలు చేయాలని, ఆక్వా పరికరాలపై సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రుల్ని కలిసి ఈ విషయంపై విన్నవించారు. డీటెయిల్స్ సాగర్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాగర్, గుడ్ మార్నింగ్ ధనలక్ష్మి, అశోక్. ఆక్వా రైతులైతే రాష్ట్ర స్థాయిలో ఇప్పటికే సమావేశమయ్యారు. వారి సమస్యలు మాత్రం ఇంకా తీరడం లేదంటున్నారు. వారు ముందుగా 100 కౌంట్కి సంబంధించి రేటు స్థిరీకరణ అడగడం లేదంటున్నారు. 30 కౌంట్ రొయ్య 550 ఇవ్వాలంటున్నారు. 40 కౌంటు 490 ఇస్తేనే ఆక్వా సాగు చేస్తాం, లేకపోతే సాగు మానేస్తామని చెప్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు గాంధీ భగవాన్ రాజు అధ్యక్షతన పలు జిల్లాల నుండి వచ్చిన నేతలతో అత్యవసర సమావేశం. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర స్థాయిలో కిషన్ రెడ్డితో పాటుగా కేంద్ర ఆక్వా మినిస్టర్ దగ్గర కూడా వాళ్ళు తీసుకెళ్లి పీయూష్ గోయల్ దృష్టిలో కూడా పెట్టారు. అయినా ఎటువంటి స్పందన రాలేదు. మరలా ఫీడ్ రేట్లు పెంచుతూ ఉన్నారు. ఫీడ్ రేట్లు పెంచుతున్నారు, రొయ్యి రేటు తగ్గిపోతుంది. దీనివల్ల సాగు అసలు చేయలేమని చెప్తున్నారు. కోనసీమలో మొదటి దశలో ఉద్యమం చేస్తూ ఉంటున్నారు. రెండవ దశలో అమరావతి, ఇక మూడవ దశలో కాక్రోచ్ టైప్లో ఢిల్లీ స్థాయిలో తమ వాయిస్ వినిపిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో ఉన్న ఆక్వా సాగు చేసే రైతులందరినీ కూడా కలుపుకెళ్తా ఉంటున్నారు. ఒకవేళ ప్రభుత్వం చర్చలు చేస్తే లోకల్ మినిస్టర్స్ ని కలిశారు. సీఎం చంద్రబాబు దగ్గరికి విషయం వెళ్ళింది, ఇటు కేంద్ర మంత్రి దగ్గరికి ఈ విషయం వెళ్ళింది. అయినప్పటికీ కూడా ఎందుకు చర్యలు లేవు? వాళ్ళు ఈ విధంగా ఎన్నిసార్లు వినవించుకుంటున్నా కూడా ఒక సమస్య పరిష్కారం ఎందుకు కావట్లేదు? అయితే ఇప్పుడు ఇదే ప్రశ్నిస్తున్నారు ఆక్వా రైతులు కూడా. ముందు ధరలు చూడండి. ఒక పక్కన రొయ్యకు చేపకు వేసే మేత రేట్లు పెరిగిపోతున్నాయి, చేప రొయ్య రేటు పెరగట్లేదు. కొనేటప్పుడు సిండికేట్ అయిపోతున్నారు. ఫీడ్ కంపెనీలు, ప్లాంట్ యజమానులు అందరూ కూడా ఒక్కళ్ళే ఉంటున్నారు. దానివల్ల పూర్తి స్థాయిలో నష్టపోతామని చెప్తున్నారు. రూపాయిన్నరకి విద్యుత్ ఇస్తామని చెప్పారు. దీని మీద జీవో విడుదల చేశారు సీఎం చంద్రబాబు నాయుడు. కానీ ఇప్పటివరకు అది అమల్లోకి రాలేదు. మే నెల నుండే ఆ రూపాయిన్నర విద్యుత్ సబ్సిడీ ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఆక్వాకి సంబంధించి పరికరాలు కొనుక్కోవాలంటే చాలా ఎక్కువ ధరలు ఉన్నాయి. త్వరగా అవి పాడైపోతూ ఉంటాయి నీటిలో, ఉప్పు నీటిలో ఉండటం వల్ల. కానీ వాటికి సంబంధించి ఆ పరికరాలకు సంబంధించి కూడా సబ్సిడీలో ఇస్తే కొంత ఆక్వా సాగు సులభతరం అవుతుందంటున్నారు. ఇలా రేట్ల రొయ్య ధరకు కూడా సిండికేట్ నిర్ణయిస్తుంది. ఆ రొయ్య ధరను కూడా ప్రభుత్వమే నిర్ణయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ధనలక్ష్మి. ఓకే, థాంక్యూ సార్.